వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. టాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు ప్రిన్స్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హీరోగా నటుడిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న ఆయన ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. న్యూజిలాండ్ లో నివసిస్తున్న సాయి మావిరాజ్ తో ప్రిన్స్ వివాహం జరగనుంది. ఆగస్టు 24న న్యూజిలాండ్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇటీవల తన ప్రేయస్కి ప్రపోజ్ చేసిన అందమైన వీడియోని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది. దర్శకుడు తేజ పరిచయం చేసిన హీరోగా ప్రిన్స్ నీకు నాకు డాష్ డాష్, లవ్ స్టాప్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకి చేరువయ్యారు. ఆ తరువాత సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా అవకాశాలని అందిపుచ్చుకుంటూ తన నటనకు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్లు, కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత నటీనటుల కెరీర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే అభిప్రాయం సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే విషయం అనేది వ్యక్తిగత జీవితానికి కాకుండా మంచి కథల ఎంపిక, కష్టపడి చేసే పని, సరైన ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ కూడా కొత్త దశలో మరింత బలమైన పాత్రలు, విభిన్న కథలను ఎంచుకుంటే కెరీర్కి మంచి ఊపు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. హీరో ఇమేజ్కి పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, వెబ్ సిరీస్లు, ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే వారికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మారుతున్న ట్రెండ్ను, స్క్రీన్ని సద్వినియోగం చేసుకుంటే నటుడిగా తన పరిధిని మరింత విస్తరించుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే కెరీర్ని కూడా సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్లడం ప్రతి నటుడికి కీలకం. అదే దిశగా ప్రిన్స్ తన ప్రాజెక్టులకి మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకునే ప్రేక్షకులను మెప్పిస్తే రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు చూడవచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ప్రిన్స్కి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.